హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ అనుముల. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు ఖమ్మం నుండి సూర్యాపేట టువర్డ్స్ హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసి కూసుమంచి మండలం నాయకనగూడెంకు సంబంధించిన ఒక లొకేషన్లో మనం ఈ రోడ్డు చూపించడం జరుగుతుంది. ఇది నాయకనగూడెం మెయిన్ ఎంట్రన్స్ ప్లస్ ఎగ్జిట్ అండి. ఇది అండర్ పాస్కు సంబంధించిన ఎగ్జిట్. ఇక్కడ అండర్ పాస్ నుంచి నాయకనగూడెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 120 మీటర్ల దూరంలో కార్తికేయ ప్రాపర్టీస్ వారి మకుట అనే వెంచర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. 7.5 ఎకరాల్లో దానికి సంబంధించిన సమాచారాన్ని అందరికి అందియ్యాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది అండర్ పాస్ అండి. ఇప్పుడు మనం వెళ్ళేది దగ్గరలోకి. ఈ స్థలం కొనాలి, పెట్టుబడి పెట్టాలనే ఇన్వెస్టర్లకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నది వీడియో. ఎగ్జాక్ట్గా మనం నాయకనగూడెం ఇక్కడ కార్లు వచ్చేది ఇది అండర్ పాస్ అండి. ఈ పక్కన కూడా హౌజెస్ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ ఏమో మనకు మొత్తం నాయకనగూడెం ఊరు ఉంటుంది, స్ట్రైట్గా హైదరాబాద్. లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇక్కడ నుంచి కోదాడ వెళ్ళొచ్చు. రాజుపేట రోడ్డు ఇది. కోదాడ రోడ్డు కూడా అంటారు. కోదాడ, అనంత రామచంద్రపురం, నడిగూడెం, ఒక 150 గ్రామాలకి ఇక్కడ నుంచి రాకపోకలు కూడా జరుగుతుంటాయి. ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఆర్ఎన్బి ప్రకారం అంటే నేషనల్ ప్లాన్ ప్రకారం కూడా ఇది 100 ఫీట్ రోడ్డు శాంక్షన్ అయిందని కూడా తెలిసిందండి, మనకు ఆ సమాచారం ఉంది. ఇక్కడ ఈ పక్కన కనపడే హౌజెస్ వరకు ఇదంతా 100 ఫీట్ రోడ్డు. ఎక్స్టెన్షన్ ఉంది ఫ్యూచర్లో. ఇక్కడ నుంచి మనకు 120 మీటర్లు మనం ఇచ్చారు. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ అండర్ పాస్ నుంచి 120 మీటర్లు చూడొచ్చు. ఈ పక్కన ఇక్కడ 2-3 దాబాలు కూడా ఉంటాయండి, షాప్స్ ఇవి ఉంటాయి. దీన్ని ఆనుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తున్నాము. ఇది కోదాడ అండి. మళ్ళీ కంటిన్యూషన్గా కోదాడ వెళ్ళొచ్చు, విజయవాడ హైవే కూడా వెళ్ళొచ్చు. ఇది మొత్తం టోటల్ 100 ఫీట్ రోడ్డు. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు అనేది ఆల్రెడీ ప్రపోజ్డ్లో ఉంది. ఇది మనకి కనపడేదంతా వెంచర్ అండి. మన లెఫ్ట్ సైడు మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం ఆల్రెడీ సెట్ బ్యాక్ తీసేసాం. 50 ఫీట్ 50 ఫీట్లు సెట్ బ్యాక్ తీసేసి వెంచర్ని వేయడం జరిగింది. మన కంపెనీ నుంచి మనం ఇక్కడ డిస్ప్లే బోర్డు కూడా పెట్టాము, చూడవచ్చు. ఇది మకుట డిటిసిపి అండ్ రేరా ప్రాజెక్టు. ఇదంతా సెట్ బ్యాక్. ఇది మళ్ళీ రోడ్డు మనం చూడవచ్చు. ఇది మళ్ళీ ఇక్కడ మనం లొకేషన్కి వచ్చిన తర్వాత నాయకనగూడెం రోడ్డు వైపు అండి, అండర్ పాస్ వైపు 120 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్న్నరలో మామిలిగూడెం టోల్ ప్లాజా ఉంటుంది. ఖమ్మం ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. కోదాడ ఒక 24 కిలోమీటర్లు, సూర్యాపేట ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మంచి సెంటర్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా, మంచి ఇన్వెస్ట్మెంట్, ఇల్లు కట్టుకోవడానికి కూడా అనువైన స్థలం. 2-in-1గా మనకు వర్కౌట్ అవుతుంది. ఈ బౌండరీ మొత్తం అండి, చుట్టూ ప్రహరీ కూడా ఉంది కనపడేంత వరకు. మొత్తం టోటల్ మనం ఇచ్చిన మొత్తం 7.5 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. అందులోకి వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్. ఇది మొత్తం 2 ఎంట్రన్స్లు వచ్చాయి రోడ్ నుంచి, అందులో ఇది ఒకటి. బయట నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు ఎంట్రన్స్ ఇది. ఇది లోపల నుంచి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ మీకు చూపించేది. 33 ఫీట్ రోడ్ అండి మొత్తం. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది అక్కడ కనపడే దగ్గర. ఇదంతా పార్క్ కనపడేది, ఇదంతా లోపలండి. మొత్తం 33 ఫీట్ల రోడ్లు. ఇంటర్నల్ ప్రతిదీ కూడా మనం 33 ఫీట్ రోడ్ని వేయడం జరిగింది. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండి. ఇది ప్రతి 2 ప్లాట్లకి మనం చాంబర్లో ఇలా కట్టించడం కూడా జరిగింది, కంప్లీట్ అయిపోయింది. ప్రతి 2 ప్లాట్లకి వాటర్ కనెక్షను, ఆ వర్క్ కూడా వాటర్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్లాక్ టాప్ రోడ్లు మనం ఇచ్చేది ఇందులో, ప్లస్ ఎవెన్యూ ప్లాంటేషను, సైడ్ వాకింగ్ ట్రాక్స్, చుట్టూ ఎలివేషన్సు, చుట్టూ ప్రీకాల్ వాస్టింగ్, ఇలా గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్ని పవరు అన్నీ మనం ఇవ్వబోతున్నాము. మంచి ప్రైమ్ లొకేషను. ఇందులో 3 స్లాబ్లలో 165 గజాలు, 183 గజాలు, 300 గజాలు అట్లా తీసామండి.
ఈ ఎంత ఇవి కనపడేదంతా మనకు కమర్షియల్ 300 నుంచి 330 మధ్యలో ఉంటాయి. సెమీ కమర్షియల్ ఏమో ఒక బ్లాక్ మొత్తం 183 గజాల్లో ఉంటాయి. మిగతా బ్యాక్ సైడ్ మొత్తం 165 గజాలు. కంపెనీ బ్రోచర్ రేటు కంటే కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాం. అంటే ఇది ఈ వీడియో అవసరం అయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇన్వెస్టర్స్కి కానీ లేకపోతే మాకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఉంటారు. ఒకసారి వాళ్ళని కూడా మీకు ఎవరైనా ఈ వీడియో పంపించినట్టు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. బ్రోచర్ రేటు మనం కమర్షియల్ 11,000 ఉంటే 8,500కే ఇస్తున్నాం. అదేవిధంగా రెసిడెన్షియల్ వచ్చేసి 9,500 ఉంటే 7,500కే ఇస్తున్నాం. సో ఆలోచించండి. థ్యాంక్ యూ అండి.